ఏప్రిల్ 21, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం. తిథి పంచమి. రాత్రి 1:19 వరకు తదుపరి షష్ఠి. వారం మంగళవారం. నక్షత్రం మృగశిర. రాత్రి 11:58 వరకు తదుపరి ఆరుద్ర. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 5:48, సాయంత్రం 6:24 విజయవాడ, ఉదయం 5:56, సాయంత్రం 6:34 హైదరాబాద్. సూర్యరాశి మేషం, చంద్రరాశి వృషభం, మిథునం. యోగం శోభన. మధ్యాహ్నం 12:31 వరకు తదుపరి అతిగండ. కరణం భవ. మధ్యాహ్నం 2:44 బాలువ, తిరిగి రాత్రి 1:19 తదుపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:58 నుంచి 5:25. అభిజిత్ కాలం పగలు 11:41 నుంచి 12:31. వర్ధ్యం ఉదయం 7:14 నుంచి 8:41. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:10, తిరిగి రాత్రి 10:58 నుంచి 11:43. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుంచి 4:50. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుంచి 1:41. యమగండం ఉదయం 8:57 నుంచి 10:32. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:48 నుంచి 8:20. సంగవకాలం 8:20 నుంచి 10:51. మధ్యాహ్న కాలం 10:51 నుంచి 1:22. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుంచి 3:53. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ పంచమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:24. ప్రదోషకాలం సాయంత్రం 6:24 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:43. నిషీదికాలం రాత్రి 11:43 నుంచి 12:29. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుంచి 5:02. మేషం, నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వృషభం, దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. మిథునం, నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కర్కాటకం, సమాజంలో పెద్దవారి నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రుణగ్రస్తుల నుంచి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. సింహం, వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగ విషయంపై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సోదరులతో స్థిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సంతానపరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి. కన్య, చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తికావు. బంధుమిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తుల, జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుంచి బయటపడతారు. వృశ్చికం, ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికొస్తాయి. అవసరానికి ఇతరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ధనస్సు, బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన సమస్యల వల్ల చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మకరం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుంభం, సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒప్పందాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీనం, ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఒత్తిడి పెరుగుతుంది.